వీసా ఒక్క క్వశ్చన్లోనే మొత్తం నాదైతే కంప్లీట్ అయిపోయింది. వీసా ఇస్ అప్రూవ్డ్ అన్నారనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నా వీసా ఎక్స్పీరియన్స్ మీతో చెప్తాం అనుకుంటున్నా. సో యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. బికాజ్ ఆ టైంకి మా ఫ్రెండ్స్కి ముగ్గురికి ఉందన్నమాట. నేను, చిట్టి అండ్ బర్నీ. నేనైతే స్ప్రింగ్ సెమిస్టర్కి యూఎస్ఏ వద్దాం అనుకుని ప్లాన్ చేసాం అనమాట. సో అదే టైంకి ఆగస్ట్కి అందరికీ I-20s అయితే వచ్చినాయి, బర్నీకి అండ్ చిట్టికి. నాకైతే లేట్ అయిపోయింది అనమాట. మా ఫ్రెండ్స్ ఇద్దరికైతే హైదరాబాద్లోనే వీసా స్లాట్ అయితే దొరికింది. సో నాకు మాత్రం లేట్ అయింది కాబట్టి కలకత్తాలో నేను పెట్టుకున్నాను అనమాట. మీరేమనుకున్నట్టు ఒక మాట్లాడగచ్చా? ఏం పర్లేదు అడగండి. వీసా అంటే ఏంటండి? మీకు తెలియదా? ఈయనకి తెలియదు. ఒక్క నిమిషం. అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్, దాన్నే వీసా అంటారు. మేము పక్కనే 2 కిలోమీటర్స్లో ఉన్న హాలిడే ఇన్ ఎక్స్ప్రెస్ హోటల్లో అయితే మేము ఉన్నాము వారం రోజులు. అక్కడ బిల్లు మొత్తం చాలా అయింది, కానీ అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. అది 2 days గ్యాప్లో బయోమెట్రిక్ అండ్ వీసా ఇంటర్వ్యూ అయితే కలకత్తాలోనే పెట్టుకున్నా. సో అక్కడ 1 week అయితే నేను స్టే చేస్తాను. కలకత్తా కౌన్సిలేట్ చాలా చిన్నది, అంటే చాలా తక్కువ మంది అయితే అక్కడికి పెట్టుకుంటారు అనమాట. సో అయితే ఓన్లీ 2 వీసా ఆఫీసర్సే ఉంటారు. సో 1 నైజీరియన్, ఇంకొకరు అమెరికన్ గాయ ఉంటారు. సో మొత్తానికి కౌన్సిలేట్కి అయితే వెళ్ళిపోయా. సో అక్కడ ఏం జరిగిందంటే, మామూలుగా మనకి ఏదన్నా బ్యాగ్స్ గట్టా ఉంటే అక్కడ పెట్టుకోవడానికి ఒక బడ్డీ కొట్లో ఉంటుంది అనమాట. సో అక్కడ పెట్టుకోవచ్చు. అంటే యాక్చువల్లీ నా ఫ్రెండ్ సూర్య వచ్చాడు. సో నేనైతే తనకి ఇచ్చానమాట. సో వన్స్ ఎంటర్ అయిన తర్వాత నాది మార్నింగ్ 8 o'clock స్లాట్ ఉంది. సో అప్పటికే నేను వెళ్ళే టైంకి ఆల్రెడీ మొత్తం క్యూలో ఉన్నారనమాట. అప్పుడు ఎంటర్ అయిన తర్వాత సెక్యూరిటీ చెక్ అంతా ఒక 1 minute అయిపోతుంది. అండ్ అక్కడ కూర్చోబెట్టరు, అంటే వెయిటింగ్ హాల్ లాంటిది ఏమి ఉండదు అనమాట. డైరెక్ట్ వీసా ఆఫీసెస్ దగ్గరికి అయితే పంపించేస్తారు. వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత మనకైతే వీసా ఇంటర్వ్యూస్ అనేది డైరెక్ట్గా కనిపిస్తాయి అనమాట. సో ఎంతమందికి రిజెక్షన్స్ అవుతున్నాయి, ఎంతమందికి యాక్సెప్ట్ అవుతున్నాయి. సో నేను వెళ్ళినప్పుడైతే మొత్తం అంతా 7 members నా ఎదురుగుండానే రిజెక్షన్స్. నేనైతే ఎన్ని రిజెక్షన్స్ అయినా అసలు ఏం పట్టించుకోలేదు. లైక్ వాళ్ళని చూడకుండా నా వేలో నేను ఉన్నాను అనమాట. సో లాస్ట్కి నా టర్న్ అయితే వచ్చింది. సో ఆఫీసర్ ఫస్ట్ నేను వెళ్ళినట్టు విష్ చేశాను, గుడ్ మార్నింగ్ ఆఫీసర్, హౌ ఆర్ యూ డూయింగ్ అని చెప్పి. సో అయితే ఆఫీసర్ కూడా గుడ్ మార్నింగ్ యంగ్ మ్యాన్, హౌ ఆర్ యూ డూయింగ్ అని అడిగారు. సో దాని తర్వాత ప్లీజ్ పాస్ మీ యువర్ పాస్పోర్ట్ అండ్ I-20 అన్నారు. సో అయిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ నాకైతే అర్థం కాలేదు అసలు ఏం అడిగారని. సో ఏం అడిగారంటే వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ఇండియా అని. సో అది నాకు అర్థం కాలేదు. కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఆఫీసర్ అంటే హెజిటేషన్ ఏం లేకుండా మళ్ళీ అడిగారు. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పి. సో నేను ఇంకా చెప్పడం స్టార్ట్ చేశా. సో ఫ్రమ్ ద లాస్ట్ 2 years ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇన్ GAVS టెక్నాలజీ అండ్ మై రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తున్నా. సో అప్పటికే యూ వీసా ఇస్ అప్రూవ్డ్ అని 1 questionలోనే మొత్తం అంతా కంప్లీట్ చేశారనమాట. సో అది నా వీసా ఎక్స్పీరియన్స్ అయితే. సో ప్రిపరేషన్కి వచ్చేసి నేనైతే చాలా రిఫరెన్సెస్ తీసుకున్నా. అండ్ చాలామంది మనకి PDFs అయితే పంపిస్తారు. అవైతే నేను జస్ట్ రిఫరెన్స్గా తీసుకుని మొత్తం నా ఓన్గానే నా ఓన్ రైటింగ్స్లో రాసుకున్నా. సో అప్పుడే నాకు గుర్తుంది. ముందైతే నాకు ఒక 1 week ప్రిపేర్ అయ్యా, కానీ సో వాళ్ళు ఇచ్చింది బట్టి పట్టడం అయితే మనతో అవ్వదు. సో ఓన్గా రాసుకుంటే మన వే ఆఫ్ కన్వర్జేషన్ మనకి అర్థమవుతుంది అనమాట ఎక్కువ. సో నా ఎదురుగుండా ఒక అమ్మాయి కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది. సో చాలామంది ఏంటంటే వాళ్ళు భయపడిపోయి ఆఫీసర్ని విష్ చేయట్లేదు, గుడ్ మార్నింగ్ ఆఫీసర్, హౌ ఆర్ యూ డూయింగ్ అని, లేదంటే స్మైలింగ్ ఫేస్ అయితే అస్సలు పెట్టట్లేదు. సో ఆ మిస్టేక్స్ అయితే నేను గమనించాను. అండ్ సింగిల్ ఆన్సర్స్ అయితే ఇస్తున్నారు, అంటే సింగిల్ లైన్స్. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ అని. సో మ్యాక్సిమం పీపుల్ ఎవరైతే వాళ్ళ ఆన్సర్ని ఎలాబరేట్ చేసి లైక్ మన ఓన్గా మొత్తం అంతా చేసామని చూపిస్తున్నారో వాళ్ళకైతే చాలామందికి అప్రూవ్ అయినాయి. అంటే ఓన్గా మనం చేసిన ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే ఎలాబరేటెడ్గా ఉంటుంది. ప్రిపరేషన్ అయితే నేను డైలీ మార్నింగ్ అర్థం ముందు అయితే ఉండి ప్రిపేర్ అయ్యేవని, బికాజ్ నా ఎక్స్ప్రెషన్స్ తెలియడం కోసం అండ్ స్మైలింగ్ ఫేస్ కోసం అనమాట. సో అండ్ మా ఫ్రెండ్స్తో కూడా లైక్ 30 to 40 మాక్ ఇంటర్వ్యూస్ అయితే నేను తీసుకున్నా. అండ్ ఇలాంటి టైంలో చాలా ఫ్రెండ్స్ అనేది చాలా ఉపయోగపడతారు. బికాజ్ వాళ్ళకి క్వశ్చన్స్ తెలిస్తే వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది, మనం చేసే మిస్టేక్స్ ఏంటనేది బాగా తెలుస్తుంది.
ప్రిపరేషన్లో లైక్ ఫ్రెండ్స్ అనేది చాలా ఉపయోగపడతారు. బికాజ్ నేను యూఎస్లో ఉండి ఫ్రెండ్స్తోని అండ్ ఇండియాలో ఉండి ఫ్రెండ్స్తోని అయితే మాక్ ఇంటర్వ్యూస్ అయితే 30 to 40 తీసుకున్నా. సో అవి మనకి చాలా ప్రాక్టీస్ అవుతాయి, మనకి మనం చేసే మిస్టేక్స్ అనేది అర్థమవుతాయి అనమాట. సో మీరు కూడా వీసా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుంటే ఆల్ ది బెస్ట్. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. సో నాకు తెలిసిన కాడికి నేను హెల్ప్ చేయగలను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. అండ్ ఈ రసగుల్లాని ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే కలకత్తాకి ఫేమస్ అయిన రసగుల్లా అనమాట ఇది. ఓం శ్రీ సాయి. థ్యాంక్ యూ. सब लोग अच्छा रहो. బంగారు మంచి అచ్చారు. తెలుగు కొంచెం కొంచెం మాట్లాడవాలి. కూర్చోండి.